దీని మీద మనందరం తిరుగుబాటు చేయాలి, విప్లవాలు చేయాలి, వాళ్ళందరినీ బాధ్యత గురి చేయాలి వాళ్ళందరినీ. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను ఒకటి అడిగాను, మా వెనకబడిపోయిన ఉత్తరాంధ్ర మాకు మీరేం చేస్తారని. మేము పరిశ్రమలు స్థాపిస్తాం, అనేక పర్యాటక రంగానికి చెందిన చాలా పెట్టుబడులు పెడతాం. 192 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది ఇక్కడ. దీనికి చాలా పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగ అవకాశాలు లభిస్తాం, దానికి తగ్గట్టుగా విద్యాలయాలు స్థాపిస్తాం. ఇన్ని కథలు చెప్పి 4 సంవత్సరాలు అయిపోతున్నా కానీ దాదాపు ఈ రోజున ఒక్కటి కూడా ముందుకెళ్ళలేదు. కనీసం ఉద్యోగాలన్నీ మానేయండి, కనీసం ఒక ఆడబిడ్డ, ఒక గైనకాలజిస్ట్ లేరు మన ఊళ్ళల్లో, అది మనకు చాలా దారుణమైన. ఒక మహిళా డాక్టర్లు లేరు మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో. కానీ నాయకులకి వెళ్లి చూపించుకోవడానికి డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సగటు మనుషులు ఎక్కడికి వెళ్తారు? ఈ రోజున జనసేన గల విప్పే వరకు, జన సైనికులు ఉద్దాల సమస్యను బయటపెట్టే వరకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, కదలలేదు. ఈ రోజు నేను ఎందుకు బయటకు వచ్చానంటే, కనీసం మీరు ఇచ్చిన ప్రామిస్లన్నా ఒక కిడ్నీ స్పెషలిస్ట్ ఇక్కడ పెట్టాలి, దీని మీద ఒక ఖచ్చితంగా మాకు బాధ్యత వహించాలి. దీని మీద మాకు ఈ ఉద్దానం కిడ్నీ సమస్యని మీరు చేయలేకపోతున్నారని మాకు అర్థమవుతోంది. మీకు ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి నాది ఒకటే ఒక ముఖ్య కారణం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ వస్తే విపరీతమైన గుండాయిజం ఉంటుంది, భూ కబ్జాలు చేస్తారని ఆ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పింది. నాకు సమస్య ఏంటంటే, నేను అంతలో హైదరాబాద్ లో ఉండగా అప్పటి కాంగ్రెస్ పాలనలో బలమైన భూ కబ్జాలు జరిగి నాకు బాధ కలిగి ప్రజాక్షేమం కోసం ప్రతిపక్షంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులని మద్దతు పెరిగితే, ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? మన పలాసలో భూ కబ్జాలు చేస్తున్నారు, ప్రజల్ని భయవంచనకు గురి చేస్తున్నారు, దోపిడీలకు గురి చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారు. ఇది ఏ మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు, చేతులు కట్టుకొని కూర్చోదు, తిరగబడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం.